గల్లీల్లోని అలజడి ఢిల్లీ దాకా వెళ్ళింది. తన్నారు, చంపారు, ఆస్తులు ధ్వంసం చేశారు, పరుగులు పెట్టించారు, కాళ్ళు పట్టించారు, క్షమాపణ చెప్పించారు, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇవన్నీ సరదా అనుకున్నారు, లేదా డామినేట్ అనుకున్నారు, సాధించామనుకున్నారు. కానీ వీటన్నిటిని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. మొత్తం దేశంలో ఉన్న అన్ని పార్టీల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి చూపించారు. రాష్ట్రం పరువు పోవడం కాదా? పారిశ్రామికవేత్తల ముందు లేదా ఎవరైనా ఇక్కడికి వచ్చేటప్పుడు అట్లాంటి అల్లకల్లోలు ఉంటే వస్తారా? ఆందోళన కలిగించే పరిణామం కదా. అదే చంద్రబాబు గారు గ్రహించారు. అందుకని అసెంబ్లీ వేదికగా శాంతి భద్రతల గురించి చెప్తూ గతంలో జరిగినటువంటి వాటి మీద ఆగ్రహం ఉంటుంది, ఆవేదన ఉంటుంది, చట్టబద్ధంగా శిక్షిద్దాన్ని తప్పించి ఎవ్వరూ పొరపాటు చేయొద్దు. నిన్న పవన్ కళ్యాణ్, ఇవాళ చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ఏ ఒక్కళ్ళు తప్పు చేయొద్దు, దౌర్జన్యాలు చేయొద్దు, మీరు గతంలో పడినటువంటి బాధలు ఉంటే అది చట్టబద్ధంగా చర్య తీసుకుందాం, పొరపాటును కూడా మనం నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించొద్దు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు.